నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. భారతీయ చరిత్రలో గొప్ప మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తుల్లో చాణక్యుడొకరు. ఆయనను కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ప్రాచీన భారతదేశంలో మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన చాణక్యుడు రాజకీయ వ్యూహకర్తగా మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్తగా కూడా గుర్తింపు పొందాడు. ఆయన రచించిన చాణక్య నీతి అనే గ్రంథంలో మనిషి జీవితం ఎలా ఉండాలి, ధనం ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎలాంటి అలవాట్లు మనిషిని ఎదిగేలా చేస్తాయి, ఎలాంటి అలవాట్లు నాశనానికి దారితీస్తాయి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. చాణక్యుడు చెప్పిన అనేక సూత్రాలు ఈ రోజుల్లో కూడా ప్రాముఖ్యం కోల్పోలేదు. ముఖ్యంగా మనిషి ఆర్థిక వ్యవహారాలు, జీవన విధానం, ప్రవర్తన గురించి ఆయన చెప్పిన సూచనలు ఇప్పటికీ చాలా మంది అధ్యయనం చేస్తున్నారు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో త్వరగా నాశనానికి గురవుతారు. అలాంటి లక్షణాలను ముందుగానే గుర్తించి దూరంగా ఉంటే మనిషి జీవితం స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు చాణక్యుడు పేర్కొన్న కొన్ని ముఖ్యమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. అవసరానికి మించిన ఖర్చులు చేయడం గురించి చాణక్యుడు ప్రత్యేకంగా హెచ్చరించారు. మనిషికి డబ్బు వచ్చినప్పుడు చాలా మంది ఆ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించకుండా అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొందరు డబ్బున్నప్పుడు విలాసాలకు అలవాటు పడిపోతారు. అవసరం లేకపోయినా ఖరీదైన వస్తువులు కొనడం, ఆడంబర జీవితం గడపడం, ఇతరులకు చూపించడానికి డబ్బు ఖర్చు చేయడం వంటి అలవాట్లు పెంచుకుంటారు. కానీ చాణక్యుడి అభిప్రాయం ప్రకారం ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఆయన చెప్తుంది ఏంటంటే, సంపాదన ఎంత ఉన్నా ఖర్చులకు పరిమితి ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు మంచి ఆదాయం ఉన్న వ్యక్తి కూడా అనుకోని పరిస్థితుల వల్ల కష్టాల్లో పడొచ్చు. అలాంటి సమయంలో పొదుపు లేకపోతే ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. అందుకే వచ్చే ఆదాయాన్ని చూసే ఖర్చులను పెంచుకోవడం పెద్ద తప్పు అని చాణక్యుడు చెప్పారు. డబ్బొచ్చినప్పుడు కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం తప్పనిసరిగా నిల్వ చేయాలి అని ఆయన సూచించారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం కూడా మనిషి నాశనానికి దారితీస్తోందని చాణక్యుడు చెప్పారు. కొంతమంది త్వరగా ధనవంతులు కావాలని తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడం, మోసం చేయడం, దొంగదారులో సంపాదించడం వంటి చర్యలు మొదట్లో సులభంగా అనిపించవచ్చు. ఆ క్షణాల్లో ఆ డబ్బు ఆనందాన్ని కూడా ఇస్తోంది. కానీ చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే అది తాత్కాలికమైన ఆనందం మాత్రమే. అక్రమంగా సంపాదించిన డబ్బు చాలా సమస్యలను తెచ్చి పెడుతుంది. చట్టపరమైన సమస్యలు రావచ్చు, సమాజంలో గౌరవం తగ్గిపోవచ్చు, కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా మనసులో ఎప్పుడు భయం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే చాణక్యుడు నిజాయితీతో సంపాదించిన ధనం మాత్రమే మనిషికి శాంతినిస్తోందని చెప్పారు. కష్టపడి సంపాదించిన సంపాదన నిలకడగా ఉంటుంది అని ఆయన అభిప్రాయం. తెలియని వ్యక్తులకు అప్పు ఇవ్వడం గురించి కూడా చాణక్యుడు హెచ్చరించారు. మన సమాజంలో చాలా సార్లు భావోద్వేగంతో లేదా కనికరంతో ఇతరులకు డబ్బిస్తారు. కానీ ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉంటాడని అనుకోవడం సరైంది కాదు. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం ప్రమాదకరం. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి వచ్చే హామీ ఉండదు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం డబ్బు విషయంలో చాలా మంది స్వార్థంగా ఆలోచిస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరవుతారు. అవసరం తీరిన తర్వాత దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే అప్పిచ్చిన వ్యక్తికే నష్టం జరుగుతుంది. అందుకే ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే ముందు వారి స్వభావం, నమ్మకాన్ని తెలుసుకోవాలి అని చెప్పి చాణక్యుడు సూచించారు. ప్రతి విషయంలో ప్రణాళిక లేకపోవడం కూడా మనిషిని నాశనానికి నెట్టేస్తోందని చాణక్యుడు చెప్పారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు లేకుండా జీవించేవారు సాధారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. కొందరు ఏ పని చేసినా ముందుగా ప్రణాళిక లేకుండా చేస్తారు. ఎంత సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయాలను ఆలోచించరు. ఇలా జీవితం గడిపితే సంపాదించిన డబ్బు కూడా నిలవదు. ఇంకా కొందరు సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడతారు. ఎక్కడో లాభం వస్తుందని విన్న వెంటనే డబ్బులు పెట్టేస్తారు. ఆ తర్వాత పెట్టుబడి నష్టపోతే మొత్తం సంపాదన పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఏ పని చేసినా ముందుగా ఆలోచించి సరైన ప్రణాళికతో చెయ్యాలి అని చాణక్యుడు సూచించారు. ప్రణాళికతో పనిచేసే వ్యక్తులు మాత్రమే దీర్ఘకాలంలో విజయం సాధిస్తారు అని ఆయన అభిప్రాయం. డబ్బును దానం చేయడం విషయంలో కూడా చాణక్యుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. భారతీయ సాంప్రదాయంలో దానం ఒక గొప్ప గుణంగా భావిస్తారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం మంచి పని. కానీ చాణక్యుడి అభిప్రాయం ప్రకారం దానం కూడా వివేకంతో చేయాలి. ఎవరైనా అడిగారని అందరికీ సహాయం చేయడం మంచిది కాదు. ఎందుకంటే కొందరు మన మంచితనాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. మీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటే మీకు అవసరం వచ్చినప్పుడు అదే సహాయం తిరిగి రావాలని అనుకోవడం సాధ్యం కాదు. చాలా సందర్భాల్లో మనం సహాయం చేసిన వారు కూడా మనకు సహాయం చేయకపోవచ్చు. అలా జరిగితే మనకే ఇబ్బందులు వస్తాయి. అందుకే దానం చేయాలంటే ముందుగా మన పరిస్థితిని, అవసరాలను కూడా గుర్తుంచుకోవాలి. నిజంగా అవసరం ఉన్న వారికి మాత్రమే సహాయం చేయాలి అని చాణక్యుడు చెప్పారు.
మొత్తంగా చూస్తే చాణక్యుడు చెప్పిన ఈ సూచనలు మనిషి ఆర్థిక జీవితం స్థిరంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అవసరానికి మించిన ఖర్చులు చేయకుండా ఉండడం, నిజాయితీగా డబ్బు సంపాదించడం, ఎవరికి పడితే వారికి అప్పు ఇవ్వకపోవడం, జీవితంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం, దానం చేయడంలో కూడా వివేకం చూపించడం వంటి విషయాలు మనిషిని కష్టాల నుంచి దూరంగా ఉంచుతాయి. చాణక్యుడి సూత్రాలు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినా ఈ రోజుల్లో కూడా అవి చాలా వరకు నిజమే అనిపిస్తుంది. జీవితం గురించి లోతుగా ఆలోచించి చెప్పిన ఈ సూచనలు మనిషిని ఆర్థికంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా స్థిరంగా ఎదగగలడు. అందుకే చాణక్యుడి ఆలోచనలు ఇప్పటికీ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.